మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరంలోని దుప్పాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే అంటే కూరగాయలు అలానే పూల మొక్కల వ్యవసాయంపై ఆర్గానిక్ ఎలాగ పండించాలి, ఆర్గానిక్ పంటని ఎలాగ తీసుకురావాలి అనేది అయితే ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. అంటే వ్యవసాయం అనేసరికి మీరు పొలం దున్నడం, పొలాలు ఇవన్నీ అయితే మీరు అనుకోకండి, అది 100% రాంగ్. ఇక్కడైతే అంటే సిరిపురపు ఆదిలక్ష్మి గారు ఇంటి వద్ద ఉన్నాము. ఆవిడైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే 10 మందికి అంటే ఆర్గానిక్ పంట అందించాలి. అలానే ఏవైనా సరే కూరగాయలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా సరే 10 మందికి అంటే ఈవిడికి తెలిసిన విద్యని 10 మందికి చెప్పాలి అనేది ఒక అవగాహనగా పెట్టి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి హరిత విజయనగరం అని నామకరణం చేసి కూడా ఇక్కడ విజయనగరం ప్రజలకి అయితే ఒక హరితవనాన్ని అందిస్తున్నారని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ఆదిలక్ష్మి గారి ఇంటి వద్ద ఉన్నాము. మనం చూసుకుంటే ఇప్పుడు ఆవిడ మేడపై టెర్రస్ గార్డెన్ పెట్టారు. ఆ టెర్రస్ గార్డెన్ పైన అంటే రకరకాల పూల మొక్కలు అలానే ఆకుకూరలు, కూరగాయలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆవిడ అడిగి తెలుసుకుందాము ఈ పంట పండించే ఇవన్నీ చేయడానికి ఆవిడ ఏ విధంగా కృషి చేశారు, ఎంత సమయం వెచ్చిస్తున్నారు అనేది కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాము. అంతేకాకుండా అంటే ఇంట్లో ఉన్న నిల్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైస్ కడిగిన వాటర్ కావచ్చు, కూరగాయలు కోసిన తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వేస్ట్ మెటీరియల్ కూడా ఒక నిల్వలో ఉంచి అదే ఎరువుగా మొక్కలకి అందిస్తూ కూడా 10 మందికి అవగాహన కల్పిస్తున్నారని చెప్పొచ్చు. అయితే మనం ఇప్పుడు ఆవిడ ఇంటి వద్ద ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసిద్దాం రండి ఆ మొక్కల్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. ఇది మిరప ఏ జాతికి చెందింది? ఇది చూడగానే చాలా క్యూట్ గా అందంగా స్ట్రాబెర్రీ పళ్ళలాగా అనిపిస్తుంది. ఇది ఒక స్పెషల్ రేర్ వెరైటీ అండి. దీని పేరు బూజోలక్య అంటారు. బూజోలక్య అంటారు. తర్వాత పెప్పర్ మిర్చి అని కూడా అంటారు. ఇది అస్సాం వెరైటీ అండి. అస్సాంలో ఎక్కువ సాగు చేస్తారు దీన్ని. అయితే ఇది ఏంటంటే మనకి గిన్నిస్ బుక్ కూడా ఎక్కింది. ఇది ఏంటి అసలు ఇంత స్పెషల్, గిన్నిస్ బుక్ ఎందుకు ఎక్కింది అనుకుంటున్నారా? ఇది ఒక్క మిరపకాయ ఇలా తెంపగానే మనకి దగ్గు వచ్చేస్తుంది, అంత ఘాటు. చేతితో కూడా చేతులు మండుతాయి. ఆ కూరలో ఈ ఒకే ఒక్క కాయ వేసామనుకోండి, ఈ ఒక్క కాయ వేస్తే అసలు ఇంకా కారం వెయ్యక్కర్లేదు, చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కడ తీసుకున్నారు? ఇది ఈ సీడ్ మేమందరం ఫ్రెండ్స్ షేరింగ్ ఉంటుంది. మా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరం కూడా విత్తనాలు షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకున్నప్పుడు రాజమండ్రి నుంచి ఒక ఫ్రెండ్ పంపించారు. నేను చక్కగా రాజమండ్రి శేష్ కుమారి గారు పంపించారు. నేను డెవలప్ చేసి నేను వాడి మొత్తం నేను కూడా కాకినాడ, విజయవాడ అంతా కూడా షేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మా విజయనగరంలో పంచడం కోసం నేను ఇవన్నీ కూడా దాచిపెట్టాను. వీటితో ఏమైనా కారం అది ఆడిస్తారా? కారం తెలియదు, కానీ చాలా మందంగా ఉంటుంది. ఎండడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. స్ట్రాంగ్ గా టాయ్ లాగా ఉంటుంది. మరి చిన్న చిన్న బొమ్మ మిరపకాయలు ఉంటాయి కదా, అలా ఉంటాయి అనమాట. చాలా ఘాట్ ఎక్కువ, చాలా కారం. ఇది మాత్రం చాలా క్యూట్ గా ఉంది. చిన్న కలర్ ఇవన్నీ కూడా చాలా ఆ షేప్ మనకు వెరైటీగా ఉంటది అనమాట. ఒక 4-5 కోసలు పట్టుకొని చూసామంటే అసలు తినేయాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటది అనమాట కలర్. ఇది ఇలాగే మనకు ఆ మిద్దె తోటలు ఏంటంటే మార్కెట్ వెరైటీస్ కాకుండా రేర్ కలెక్షన్ అంటే ఏంటంటే వెరైటీ కోసం కదండి, దేశవాళీ రకాలు, దేశవాళీ ఆకుకూరలు, దేశవాళీ కూరగాయలు, అలా పూర్వం మరుగున పడిపోయినవి ఎక్కువ మనం పండించుకొని తింటుంటాం అనమాట. మేము మార్కెట్ లో దొరికే వెరైటీతో కలిపి ఇవి కూడా మేము ఎక్స్ట్రా. ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, పెన్నాడ వంక పెంచుతాం మేము. పెన్నాడు అనగానే అది మనకి వెస్ట్ గోదావరిలో ఫేమస్. అలాగే ఈ వంకాయలు ముళ్ళు వంకాయలు అంటారండి. పూర్వం వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇవి రుచి అమోఘంగా ఉంటది. అసలు ఇంకా ఎన్వి తినాలనిపించదు ఇవన్నీ తింటున్నాం అంటే. అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, అన్నపూర్ణ దీని పేరు. అన్నపూర్ణ ఇంగ్లీష్ లో పండన్ లీవ్స్ అంటారు, PINDI. అన్నంలో వేసుకుంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అనమాట ఇది. అలాగే ఆరోగ్య రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవడం వల్ల BP కంట్రోల్ అవుతుంది, అన్నం టేస్టీగా ఉంటుంది. దీన్ని గ్రీన్ టీగా వాడతారు. ఫారినర్స్ వాళ్ళు గ్రీన్ టీగా వాడుతుంటారు. మన దేశీయ మొక్కలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా మేము అందరం పండించుకుంటాము. అలాగే ఇదేమో చెరకు చూసారా, చెరకు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు. పూజలకి చక్కగా గార్డెన్కి వచ్చినట్టు తినడానికి అలా అనమాట. ఇదనమాట. ఇవి ఈ రోజు హార్వెస్ట్ అయిపోయింది. మీకు ఇంట్లో ఉన్న కాయలు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఏంటంటే రౌండ్ కాదు, నిలువు కాదు, ఈ విధంగా ఉంటుంది దీని షేప్ అండి. ఇదిగోండి
ఈ విధంగా ఉంటుంది అనమాట దీని షేపు. కలర్ కూడా కొంచెం పింక్ లాగా వస్తుంది అనమాట. గులాబీ రంగు వంకాయలు అని కూడా అంటారు. ఇదిగోండి ఇలాగ చెట్టు నిండా వస్తుంది, ఒకే ఒక్క మొక్క ఇలా సిమెంట్ మడిలో పెట్టామన్నమాట. ఇలాగ దేశవాళీ వెరైటీ ఇది. అలాగే ఇవన్నీ వంగ, నిమ్మ ఇట్లా ఎక్కిస్తాము. పైన చక్కగా అలా ఉంటుంది, కింద మాకు మొక్కలు ఏం కనిపించవు, పైన ఉంటాయి అనమాట అన్ని. నదిగుండ అలాగే నేతి బీర మనకు మార్కెట్లో ఒక సీజన్లోనే దొరుకుతుంటాము, సంవత్సరం మొత్తం కాసే వెరైటీ అనమాట అది. అలాగే ఇది వైజయంతి మాల. పూసలు కూడా భగవంతుడు మనకి మార్కెట్లో కొనుక్కోకుండా చెట్ల నేచర్ నుంచే వచ్చినాయి. అంటే ముత్యాలు, రుద్రాక్ష ఎలాగో అలా అనమాట. ఇది వైజయంతి మాల అంటారు దీన్ని. ఇదిగోండి వైజయంతి మాల పూసలు, అంటే అప్పట్లో కృష్ణే పండించిన ముత్యాలు అని కూడా అంటారు వీటిని. వైజయంతి మాల అనేది చక్కటి మనం ధరించి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా బయట దొరకవు ఇవన్నీను. అలాగే చూసారు స్వీట్ లెమన్, మన నిమ్మకాయ అనగానే నీళ్లు కలుపుకొని తాగుతాం మేము, అలా డైరెక్ట్ గా తింటాం. అలాంటి వెరైటీ ఇది అనమాట. ఇది ఎల్లోగా పండిన తర్వాత తినాలి. చెట్టు నుండి సంవత్సరం మొత్తం ఈ విధంగా కాకుంటుంది. వీటి కూడా సీజన్ అలా ఏం ఉండదు. ఇలాంటి వెరైటీస్ అన్ని మనం పెట్టుకోవడం వల్ల, ఈ దేశవాళీ రకాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంచిది డైరెక్ట్ గా ఉండండి. బాగా అంటే ఘాటుగా మీకు అలవాటు లేక తినలేదు. ఇదిగోండి ఇది ఇస్తాను. కొంచెం కలర్ ఎక్కువగా వచ్చింది అయితే మీరు తిన. ఇది కాదు ఇంకోటి ఉంది, పుల్లగా అనిపిస్తుంది, తర్వాత బాగానే ఉంటుంది, తినండి. స్వీట్ లెమన్ కరకండి, అలా మీ గడ్డలో పనిచేసిన కూడా టేస్ట్ చేయండి. తీయగా తినడానికి ఆరోగ్యానికి మంచిది అనమాట. చక్కగా మనకి రాదు ఇలాచి అంటే యాలకులు రావు మనకి, కానీ ఈ మొక్కలు గార్డెన్లో ఉండడంలో మంచి ఆరా రిలీజ్ చేస్తాయి. మెడిసినల్ ప్లాంట్ ఇది. అదే కాకుండా ఈ ఆకులు కూడా మేము టీలో వేసుకుంటాము, గ్రీన్ టీ చేసుకోవడం. ఇప్పుడు గ్రీన్ టీ లేని బయట బోల్డ్ అంత బ్రాండ్లు ఖర్చు పెట్టి తాగుతున్నాం, కానీ తర్వాత ఇది ఇలాగ ఇలాచి అలాగే మసాలా ఆకులు ఉన్నాయి, వీటితో మనం గ్రీన్ టీ చేసుకోవచ్చు. మేమైతే టీలో వేసుకుంటాం, ఇలాచి వేసుకోక్కర్లేదు. ఇది కానీ ఒకసారి వేసుకున్నామంటే కరెక్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా. అలాగే మసాలా మనకు బిర్యానీలో వాటిలో మసాలాలు ఎక్కువ వాడతాం కదా. ఇది చూడండి, ఇది మసాలా, ఇది ఆల్ స్పైసెస్ అని. బిర్యానీ ఆకు కాదు, బిర్యానీ ఆకు ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇది ఆల్ స్పైసెస్ అంటారనమాట. ఇది ఒక్క ఆకు కానీ మనం తీసి వాసన చూసామంటే చాలా ఘాటు ఉంటుంది. బిర్యానీ చేసేటప్పుడు కూడా మేము ఏం చేస్తాం, మసాలా వేయమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ప్లస్ ఈ ఆకులు వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. మేము ఈ చెట్టు వచ్చిందనేసి మసాలాలు కొనుక్కోలేదు. దీనిలో అలాగే టీలో వేసుకుంటాము, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాము ఆ ఆకులు వేసి. ఇలాగ మిద్దె తోటలు ఇలా రేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఎవరు తిననివి, మార్కెట్లో ఎంత ఖర్చు పెట్టినా దొరకని ఐటమ్స్ మేము పండించుకొని వాడుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఇది నల్లేరు, అంటే కాల్షియం ప్లాంట్ అంటారు దీన్ని. విరిగిన ఎముకలు అతికించే అంత శక్తి దీనిలో ఉంది. పూర్వం కట్లు కూడా వేసుకునేవారు. దీన్ని పులుసుగా చట్నీగా కూడా చేసుకొని తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లేత కోసి మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాల్షియం మంచిది అనమాట. ఇది వెరైటీ అడవి మామిడి. మ్యాంగో అనగానే మన సీజన్లో ఏవో మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్న అలలుగా తినేస్తాం, అయిపోతుంది. ఇది మాత్రం అలాగే సంవత్సరం మొత్తం మనకి కనువిందుని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఒక మంచి సంజీవుని లాంటి మొక్క అనమాట. దీనికి సీజన్ ఏమి ఉండదు. చిన్న కుండీలో కూడా పెంచుకునే అద్భుతమైన మొక్క. ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మేము ఏంటంటే పప్పులో వేసుకుంటాము, రోటి పచ్చడి చేస్తాము, చట్నీలు చేసుకుంటాము, ఇలాగే ఉంటాయి అనమాట. చక్కగాను ఈ గుత్త అయిపోయేసరికి ఈ గుత్త రెడీ అవుతుంది, తర్వాత పోత వస్తుంది. ఈ విధంగా నేను పెట్టిందేమో ఒక 100 రూపాయలు ప్లాస్టిక్ టబ్లోనే పెట్టుకున్నాము. సంవత్సరం మొత్తం తింటే ఇలాంటివి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం పండించి సేంద్రియ పద్ధతిలో కదండి, సేంద్రియ పద్ధతిలో పండిస్తాం. ఎందుకు అసలు మేము సేంద్రియ పద్ధతి అంటే ఎలా పండిస్తామో మా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా చూపిస్తాను రండి. వదలక్కర్లేదు, అంటే మా మిషన్ పాడైపోయింది, ఎక్స్చేంజ్ చేద్దాం అని కంపెనీలతో అడిగితేనే 150-200 ఇస్తామన్నారు. 150-200 ఏంటండి, 150-200 ఏంటండి, చక్కగా మంచి మొక్కను పెట్టుకోవచ్చని నేనైతే మాత్రం ఒక మొక్కను పెట్టాను, ఉసిరి మొక్కను పెట్టాను. అంటే కొంచెం పళ్ళ మొక్క అయితే ఇది పెద్ద ప్లేస్ కదా, బాగుంటుంది అని పెడితే లాస్ట్ నాకు 4 కేజీలు కాయలు వచ్చాయండి. ఇది ఇప్పుడైతే పూత స్టార్ట్ అయింది. జనవరి ఫిబ్రవరిలో మంచిగా కాపు వస్తుంది. అయితే ఇదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. విపరీతంగా 2.5 కోట్లు వెళ్ళిందండి ఇన్స్టాగ్రామ్ లోని. బాగుంది, అంటే ఏవి కూడా పాడేయకుండా చేసుకోకుండా ఇలా చక్కగా వినియోగించుకుంటే బాగుంది. అంటే ఇది మంచి ఎగ్జాంపుల్. చూస్తున్నారు కదా, ఇందులో అయితే ఈ వాషింగ్ మిషన్ లో అయితే ఇలా పూల మొక్కలు వేశారు, అందులోనే మళ్ళీ ఉసిరి చెట్టు అనమాట. అది ఉసిరి. ఇదిగోండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్, తర్వాత ఇవ్వండి ఇలా ఇంట్లో డబ్బాలు అన్నింటిలో కూడా మంచిగా ఉండి. ఇక్కడ మీ దగ్గర చూసారా, ఇది పడేస్తారు పక్కన థర్మోకోల్ బాక్సులు. ఇదిగోండి ఇది ఎయిర్ పిల్లో అండి. దీనిలో మంచి పూల మొక్క పెట్టుకున్నాను, ఎయిర్ పిల్లో.
ఇంక ఇలా కాదేది అనర్హం. ఇంకా పగిలిపోయిన బకెట్, ఇంట్లో పెయింట్ డబ్బాలు, మిగిలిపోయిన డ్రమ్స్, ప్రతిదీ మొక్కలకు వాడుకోవచ్చు చక్కగా. మనం అయితే మాత్రం టీ పొడితోని, డీమార్ట్లోని వచ్చిన కవర్లు అన్నీ కూడా మనం పారేస్తాం. ఈ పారేసి ఏం చేస్తాం, డస్ట్బిన్లో వేస్తాము. చాలా చక్కటి పూల మొక్కలు, ఆకుకూరలు అయితే కవర్లు అండి ఇవి. ఈ ఆయిల్ కవర్లలో కూడా చక్కగా ఈ విధంగా అయితే పెడతాను. ఒక దుంప ఇలా చక్కగా నిలువుగా చక్కగా దిగుతుంది. ఇదిగోండి మా ఆయిల్ కవర్లు ఏవి కూడా మేము ఇలాంటి ఏవి కూడా మేము బయట చెత్త కుండీలో వేయమండి. ఇంకా ఇలాగ వచ్చిన కుండలు, ఇదిగోండి వాటర్ బాటిల్ ఈ విధంగా కట్ చేసేసి ఈ విధంగా అందమైన మొక్కలు ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ స్వీట్ బాక్స్ విధంగా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లో వేస్ట్గా బోల్డ్ అని ఉంటాయండి, వీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు అండి. ఇది ఒక రకం ఆకుకూర, ఇది చక్రవర్తి. అంటే ఆ స్థానం దీనిది ఆకుకూరల్లో పిఎం ఇది. ఓకే. ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్ లో దొరకని రేర్ కలెక్షన్ వెరైటీ. ఇది ఏం చేస్తారండి? ఇది పప్పులోనే అన్ని ఆకుకూరలాగే పప్పులో సీడ్ కోసం ఉంచాను. దీని ఆకులు వాడుకుంటాం అనమాట. దీని ఆకులు పప్పులో వేసుకుంటాము చక్కగాను. అది తూటి కూర, అదొక రకం ఆకుకూర అనమాట. అది ఎవరైనా టైంలో దీంతో లేహం చేసి ఇచ్చేవాళ్ళు కాయకమని. ఇప్పుడు ఇదిగోండి, ఇది చిన్నది, ఇది పెడితే ఇది పిప్పని కింద పెడితే పోతుంది అంటారు. ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా మన గార్డెన్లో ఉండడం వల్ల ఇటు రిలీజ్ చేసి ఆరా చాలా మంచిది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మేము రసం చేసుకుంటామండి. ఈ ఆకులతో మేము రసం చేసుకుంటాం. మెడిసిన్ లాగా అవుతుంది, మనకు ఆహారం ఆరోగ్యం రెండు కూడా అయిపోతుంది అనమాట. ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ మా గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది వంటల్లో కాకుండా మెడిసినల్గా వాడతారనమాట. ఇది నల్ల పసుపు. ఇది అలాగే పసుపులో మాకు మామూలు పసుపు, నల్ల పసుపు, తెల్ల పసుపు. తెల్ల పసుపు అంటే కస్తూరి పసుపు, అది మామిడల్లం, ఇలా అన్ని రకాలు కూడా టబ్బుల్లోనే పండించేస్తుంటామండి మేమైతే మా మిద్దె మీద. చాలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అసలు ఏంటి మేడం వేస్ట్ అంటున్నారు? వేస్ట్ మెటీరియల్ అంటే మా గార్డెన్ చాలా, మీకు దాంతో మా వ్యవసాయం అంతా ఉంటదండి. ఇదిగోండి, ఇవన్నీ కోల టబ్స్, ఇవన్నీ మన స్క్రాప్ లో తక్కువ రేటుతో దొరుకుతాయి ఇవి. అలాగే థర్మాకోల్ బాక్సులు, ఇదిగోండి, ఇది కూడా వేస్ట్ మెటీరియల్. ఇవన్నీ కూడా స్క్రాప్ లోని పడేస్తే భూమిలో కలవకుండా పాపం మనకి చాలా ఇబ్బందిగా అయ్యే మెటీరియల్. ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంట్లో మనం వాడుకునే పప్పుల డబ్బాలు, పెరుగు డబ్బాలు. అలాగే ఇక్కడ చూసారా, ఇది మా మనవరాలు డ్రెస్. ఆ డ్రెస్లోనే మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను, ఇలా అందంగా ఎలా హ్యాంగ్ చేసుకోవచ్చు అని. ఇది ఒక షాంపూ డబ్బా అండి. మనం షాంపూ డబ్బాలు వాడి పారేస్తూ ఉంటాం. షాంపూ డబ్బా, దాన్ని ఈ విధంగా పాడైన డ్రెస్సులు ఈ విధంగా పెట్టేస్తాం అనమాట. ఇది ఒక అందమైన టెడ్డీ బేర్ కింద రెడీగా ఉంది. అలాగే పైప్ అండి, మా ఇంటి పనిలో మిగిలిపోయిన పైపులు. ఇవి ఫ్రూట్స్ ఇవి తెలుసు కదండి, కేట్లు పళ్ళుతో వస్తే పాడైపోయిన కూడా స్క్రాప్ వచ్చేస్తాయి అవి. అలాగే ఇలా కూల్ డ్రింక్ బాటిల్తో మనం చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్ బాటిల్తోనైతే మాత్రం ఇదిగోండి, ఇంట్లో పాడైన డబ్బాలు, ఇదిగోండి ఈ పెరుగు డబ్బాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. చాన్నాళ్ళు వస్తాయి మొక్కలకి. నాకు దగ్గర ఇంకా కాదు కొబ్బరి చిప్పలు అందంగా 5 ఏళ్ళ నుంచి ఉందండి. అదైతే మాత్రం కొబ్బరి చిప్పలో వేశారు. ఇది మొక్క చాలా బాగుంది. అంటే ప్రతిదీ అంటే వేస్ట్ అంటే ఏది కూడా అంటే పాడేయకుండా, అంటే ఏది కూడా భూమిలో కలవనివి కొన్ని ఉంటాయి. అలా వేస్ట్గా పడేయకుండా కాలుష్యం కలిగించే కంటే ఇలా మొక్కల్ని పెంచి హరితవనం లాగా పెడితే అంటే మనసుకి ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని అయితే మేడం చెప్తున్నారు. చూస్తున్నారు కదా, చిన్న కొమ్మలు తెచ్చింది ఇలా పెడితే మనకి వాటర్ బాటిల్ కాపాడుతున్నాము. మన మొక్కల కుండీలు కూడా అమౌంట్ ఎక్కువ పెట్టుకుని సేవ్ చేసుకుంటే. పాడైన హెల్మెట్ చూసారా, పాడైన హెల్మెట్, ఇంట్లో ఉండిపోయిన ఇవన్నీ పైపులు, ఇదిగోండి కొండలు. ఇదైతే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. మీరు ఆయన కనెక్ట్ వెళ్ళిపోండి. ఇది లాగా చూడండి, పుదీనా ఎంత చక్కగా వచ్చింది. మొత్తం హార్వెస్ట్ అయిపోయింది, మళ్ళీ కూడా కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ కూడాను ఇలాగ ఇవి. అలాగే ఇక్కడ చూసారా, ఈ బుట్టలు పాడైపోయినాయి కదా, పాడైపోయిన బుట్టల్లో కూడా ఇక్కడ డబ్బాలు, ఇందులో పెట్టినంత కూల్ డ్రింక్ బాటిల్స్, వేస్ట్ డబ్బాలు మొక్కేసి అందులో పెట్టేస్తాం. అదొక హ్యాంగింగ్ లాగా అయిపోయింది. ఇంట్లో వాటర్ బాటిల్ మనం విపరీతంగా వాడతాం ఫంక్షన్లకి. ఇవన్నీ కూడా మీ సీడ్లింగ్ ట్రేల కింద చక్కగా వాడుకుంటుంది. ఇందులో సీడ్ పెట్టి మొక్క పెరిగిన తర్వాత దాన్ని రీపాట్ చేసుకోవడానికి సీడ్లింగ్ ట్రేలు కొనక్కర్లేదండి, ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే చూసారా, మా కార్ టైర్ అండి ఇది. మా కార్ టైర్ ఇది పైన కొంచెం ఇలా కట్ చేసి కింద హోల్స్ పెట్టి, దానికి కింద కూడా హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ కి మాకు స్టిక్స్ కర్ర మొక్కలు అడ్డు పెట్టి దాన్ని గోనేసి మట్టేసి ఫిల్ చేసాము. విత్తనాలు పెట్టాము. ఇది కూడా చక్కగా వస్తున్నాయి మొక్కలు.
ఇంకా కాదేది అనర్హం అండి, అంతే. మొక్కలు పెంచడానికి కాదేది అనర్హం అనమాట. ఈ విధంగా మనం గార్డెన్ ని కొంచెం అమౌంట్ పెట్టగలిగితే మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన బట్టలు ఎవరి స్థాయి ప్రకారం వాళ్ళు కొనుక్కుంటున్నామా, మిద్దె తోట కూడా సేమ్ టు సేమ్ ఎవరి స్థాయి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు తప్ప ఇంత ఎక్కువ పెడితేనే మొక్కలు వీల్డింగ్ వస్తుందని ఉండదు. ఇవి కూడా మైక్రో గ్రీన్స్, ఇది ఈ డబ్బాలు అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి. ఇది చక్కగా ఆవాలు వేసే ఆవా మైక్రో అనమాట. ఇది చాలా శక్తివంతమైనవి. ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఇవి మనం పండించుకోవచ్చు. ఇది సలాడ్స్ లో తినొచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కూరల మీద కొత్తిమీర ఎలా వేసుకుంటాము, గార్నిష్ కి ఎలా వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. మార్కెట్కి వెళ్ళకుండా మనం కూరగాయలు పండించాలంటే మనకి ఆహారంలోకి ఏం కావాలి, ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, ఫ్రూట్స్ కావాలి, అన్ని మెడిసిన్ ప్లాంట్స్ కావాలి, అన్ని ఇక్కడే కావాలంటే ప్లేస్ సరిపోనప్పుడు ఇలాంటివి మనం చేసుకోవడం వల్ల ఇది ఒక వేస్ట్ పైప్ అండి. ఇది పీవీసీ పైపు, మాకు బోరేసిన మిగిలిన ముక్క, దాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం. మీరు పాకెట్స్ లా కట్ చేసి చక్కటి ఆకుకూరలు ఈ విధంగా మేము పండించుకుంటున్నాం. చుక్కకూర అలాగే మార్చి పెడుతుంది. ఇది ఇందులో చుక్కకూర, పుదీనా, ఇది కూడా పైన చూసిన వామాకు. ఈ వామాకు అందులో ఉంటుంది, బజ్జీల వరకే వాడతారు తప్ప దీంతో చక్కగా మంచి రసం చేసుకోవచ్చు, మంచి రైస్ వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ గా పండించి ఇవి మీరు చేస్తున్నారు కదా, అంటే ఇంకా అంటే అవగాహన కూడా కల్పిస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు. అంటే చాలా మంది కూడా మీరు వీటిపై అవగాహన కూడా ఇస్తున్నారు కదా, దానికోసం మా ప్రేక్షకులకి చెప్పండి. అవగాహన అంటే నేను ఏం చేస్తున్నానంటే మా జిల్లాలో, మా విజయనగరంలోనే ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేస్తానండి. మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ కూడా అందులో జాయిన్ అవుతారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా, సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఏ టబ్ సైజులో ఏది పెట్టుకోవాలి, అమ్మ ఈ డబ్బా మా ఇంట్లో పనికి వస్తుందా, ఇలాగన్నీ వాళ్ళకు డౌట్స్ పెడుతున్నప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోవడం, అలా ముందుకు వెళ్ళడం, మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగించడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో విత్తనాలు అంటే ఎటువంటి రుసుము లేకుండా మా దగ్గర ఉన్న విత్తనాలు అందరం కూడా షేర్ చేసుకోవడం, మొక్కలు పంచుకోవడం, ఒక కుటుంబ బంధాలని. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరు మరి సపరేట్ అయిపోయాము, మేము ఒక మొక్కల కుటుంబం మేమంతా ఏర్పడ్డాం. విజయనగరంలోని హరిత విజయనగరం గ్రూప్గా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా దీన్ని ప్రచారం చేయాలి, మిద్దె తోటలు ఇంకా ముందుకెళ్ళాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ పండించుకున్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము. దాని ద్వారా కూడా నేను రోజు అప్లోడ్ చేస్తుంటాను, గ్రూప్ లో ఇవన్నీ చెప్తుంటాము. ఇలా దీన్ని అయితే నేను ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంకా ఎలా తీసుకెళ్లాలన్నప్పుడు స్కూల్స్, కాలేజీలు, మిగతా మన స్వచ్ఛంద సంస్థలు కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఈరోజు చాలా మంచి అవేర్నెస్ వచ్చిందండి విజయనగరంలో కూడాను. ఒకప్పుడు చాలా బాధపడేదాన్ని, ఎప్పుడు చూసినా హైదరాబాద్ వీడియోలే కనిపిస్తాయి, బెంగళూరు వీడియోలు కనిపిస్తాయి, విజయవాడ వీడియోలు కనిపిస్తున్నాయి, మన విజయనగరం ఏం కనిపించట్లేదు అనుకున్నాను. కానీ ఈ రోజు మన విజయనగరంలో కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయండి. రోటరీస్, ఇన్నర్ వీల్ క్లబ్స్, ఇవన్నీ కూడా చాలా అందరూ ముందుకు వచ్చి వాళ్ళు చేసుకునే ప్రోగ్రాంలో ఒక అరగంట మనకి ఇస్తున్నారు. మీ మిద్దె తోటల మీద కూడా ఒక ప్రచారం, ఒక అరగంట అవగాహన కల్పించండి అనేసి. ఆ విధంగా మనమైతే ప్రతి పబ్లిక్ మీటింగ్స్లోని, మా ఊర్లో డ్వాక్రా మీటింగ్స్ అయినా ఏవైనా కూడా ఒక అరగంట వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళకి సమాచారాన్ని అందించడము, ఒక మిద్దె తోటలు ఏ విధంగా చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవాల్సిన మిద్దె తోట చెప్పండి. కుప్పలు తప్పులుగా కూరగాయలు మనకు రైతు బజార్లు దొరుకుతున్నాయే, ఆ కూరగాయలు కొనుక్కునే స్థితి మనలో ఉందే, కానీ ఎందుకు పండించాలి? విష రసాయనాలతో కూడిన వ్యవసాయం అయిపోయింది ఈరోజు. దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఈరోజు చిన్నవాళ్ళని పెద్ద పెద్ద వ్యాధులకు గురైపోతున్నారు, ప్రతి ఇంట్లో మందుల బాక్స్ రెడీగా ఉంటుంది. ఇవన్నీ ఎలా అసలు అంటే మనం తిన్న ఆహారం మంచి మంచి బ్రాండ్స్ కొనుక్కుంటున్నామే, మంచి మంచి కూరగాయలు కొనుక్కుంటున్నామే, చాలా తిండి చాలా ఖర్చు పెడుతున్నామే, కానీ ఎందుకు వ్యాధుల బారిన పడుతున్నామంటే మన వ్యవసాయంలో మార్పులు, అంటే రసాయనాలతో కూడిన ఆహారం అయిపోయింది ఈరోజు. దాన్ని మనం మార్చే స్థితి శక్తి మనలో లేదు. కానీ ఒకే ఒక మార్గం ఉంది, అదే ఈ మిద్దె తోట అండి. మనం అన్ని పండించలేకపోయినా రైసు, పప్పులు మనం పండించలేం, కానీ ప్రతి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కూడా ఈరోజు మనం మన ఇంటికి సరిపడగా పండించుకోవడం చక్కగా చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. అలాగే దాన్ని ఎలా చేయాలి మాకు అవగాహన లేదన్నప్పుడు ఈరోజు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు, మిద్దె తోట ముందుకు తీసుకుని ముందుకు వచ్చారు. ఇలాగే మీడియా ఏంటి, పేపర్ ఏంటి, ఇలాగ మన ఔత్సాహికులు పండిస్తున్న వాళ్ళేంటి, అలాగే యూట్యూబర్స్ ఏంటి, యూట్యూబ్లో కూడా చాలా విషయాలు మీకు షేర్, మీరు ఏ డౌట్ కొట్టినా కూడా వస్తూ ఉంటుంది. గూగుల్ అమ్మ ఏంటి, ఇలా అన్ని సాధనాలు ఈరోజు మన అరచేతిలోనే ఉన్నాయండి. వాటిని వినియోగించుకుంటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉన్న కొద్ది సమయంలో మిద్దె తోటల ఆహారం కోసమే కాకుండా, ఆరోగ్యం కోసమే కాకుండా, ఈ మిద్దె తోట ఉండడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అయిపోతుందండి. వాకింగ్లు ప్రత్యేకంగా వెళ్ళాలి. ఆ టైంలో ఇక్కడ మన వాకింగ్ కన్నా ఎక్కువ కష్టపడవచ్చు. మగవాళ్ళు జిమ్లకి వెళ్తున్నారు ఈ రోజుల్లోని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద క్లోజ్డ్ రూముల్లో చేస్తున్నారు. కాదండి, ప్రకృతిలో మమేకమై, మొక్కలతో మమేకమై, మట్టిలో పనిచేస్తే అదండి నిజమైన జిమ్ అంటే మాత్రం. అలాంటి జిమ్ములు
ఈ రోజు ఇక్కడ మన గార్డెన్లో ఆహారం, ఆరోగ్యం, ఆనందంతో పాటు ఇంటికి చల్లదనం కూడాను, ఇంటికి పచ్చదనం కూడాను, ఈ మొక్కల్ని విడుదల చేసే ఆక్సిజన్ కూడా చాలా మంచిదండి మనకి, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడాను. ప్రతి ఒక్కరూ మిద్దె తోటను కానీ మనం చేయగలిగితే, ప్రతి సొంత ఇల్లు వాళ్ళు కూడా మిద్దె తోటను చేయగలిగితే అద్భుతంగా మళ్ళీ మన పాత ఆహారాన్ని మనం పొందొచ్చు, పాత ఆరోగ్యాన్ని కూడా మనం పొందుతూ మన ఇంట్లో వాళ్ళకి మంచి ఆహారాన్ని అయితే ఇవ్వచ్చండి. ఈ విధంగా మన జిల్లా వాసులు అందరూ కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి టైం కొంచెం కేటాయిస్తే అద్భుతమైన విజయాలు మనం సాధించవచ్చండి. అది మీకు అనుభవంలో చాలా తెలుస్తుంది. ముందు మీకు అవగాహన మనకు తెలిసిందంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, ప్రకృతి ఆమె మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మంచిగా మనల్ని రెడీ చేస్తుంది. ఇలాంటి వీడియో చేయడానికి ముందుకు వచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి మాత్రం నేను చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి, మీ ఛానల్ ద్వారా మరికొంచెం ముందుకు వెళ్తున్నందుకు. అలాగే మొక్కలకి పండించడానికి గోదారితంగా చేసుకుంటామండి. మనకు గత్తము, గోమూత్రం అన్ని దొరుకుతుంది. వాటితో పాటుగా ఇంటిలో ఉన్న ప్రతి కిచెన్ వేస్ట్ అంటే మన వంటగదిలో దొరికే తీస్తాం కదండి తొక్కలన్నీ కూడానండి, పళ్ళు, కూరగాయలు, అన్ని రకాల తొక్కలతో పాటు మన గార్డెన్ తుడుచుకునేటప్పుడు వస్తే చాలా ఆకులు, చెత్తాలు, ఎండిపోయిన అన్నీ వస్తాయండి. అన్ని ఇలా వేసేస్తామండి. చూస్తారు, ఇదంతా కూడా మా చెత్త, ఇదంతా కూడాను తుడిచిన చెత్త కూరగాయలది. ఇది కూడాను ఇది ఒక డ్రమ్ తయారు చేసుకున్నాము. ఇది కిచెన్ కంపోస్టింగ్ డ్రమ్ అంటారు దీన్ని. దీన్ని ఒక 200 లీటర్ల డ్రమ్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ పెట్టాలండి. ఇలా మొత్తం హోల్స్ పెట్టేసి దీన్ని రెడీ చేసుకుంటాము. దీన్ని నిండిపోయి కింద నుంచి మాత్రం ఇది కూడా ఇలా తీస్తుంటాం అనమాట. ఇక్కడిది ఇది తీయడానికి డోర్ తీస్తాము. కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీస్తూ ఉంటాము, ఇక్కడ నుంచి వేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు మన చెత్త అంతా కూడా మున్సిపాలిటీలు ఈరోజు పేరుకుపోయింది డంపింగ్ యార్డ్లు. కానీ మా ఇంటి నుంచి ఏ చెత్త వెళ్దండి, ఏదో ఒక పాలిథిన్ కవర్ ఏదో నెలకు ఒక రోజు డబ్బా నిండడం కూడా మాకు కష్టమే. ఇలాగ మన చెత్తని మనం కంపోస్టింగ్గా మార్చుకుంటూ దీన్ని ఆ మొక్కల పెంపకానికి వినియోగిస్తూ ఉంటాం అనమాట. ఇదే కాకుండా ఇంట్లో మనకి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు అదొక డ్రమ్ పెట్టి కొంచెం బెల్లం ముక్కేసి నానబెట్టి 3 రోజుల నుంచి పర్మెంటేషన్ అయిన తర్వాత అదొక రోజు వాటరింగ్ ఇవ్వడము. అలాగే ఓడబ్ల్యూడిసి, గోకృపామృతం అని గోదావరితం కొన్ని ఉత్పత్తులు కొన్ని ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకుంటూ వాటిల్ని, అలాగే ఇంట్లో పాడైపోయిన పళ్ళు, కూరగాయలు ఉంటే వాటిని మళ్ళీ బెల్లంతో పర్మెంటేషన్ చేసి ఒక జ్యూస్ని దాన్ని మళ్ళీ వాటర్లో కలిపి మొక్కలకు ఒక వారం ఇవ్వడం. అలా వారానికి ఒకసారి ఏదో ఒక ఫుడ్ ఇస్తూ కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి ఇస్తూ చక్కగా ఇలా ఎరువులన్నీ వేసుకుంటూ మనం తయారు చేసుకునే ఎరువులు, మన కంపోస్టింగ్ మనమే, మన విత్తనాలు మనమే, మన పంటలు మనమే పండించుకునే విధానం అండి ఈ మిద్దె తోటలోని. బాగుంది. అయితే దీనికోసం అంటే మీ ఇష్టము, కష్టము అన్ని కూడా, అంటే ఈ ఇష్టం ముందు మీ కష్టం కనిపించడం లేదు. అంటే ఇది ఇలాగా మిద్దె తోటని ఇలాగా పెట్టడానికి అంటే ఎంత శ్రమ పడి ఉంటారు అంటే మాకు కనిపిస్తుంది. అందులో మీ ఇష్టం కూడా మాకు కనిపిస్తుంది. ఇష్టంగా ఉంటే శ్రమ అనిపించదు అంటే అనిపించదు. ఏదైనా సరే ఆసక్తి ఉండి అంటే మొక్కల మీద మీ మక్కువ, అలానే జనాలకు కూడా ఆర్గానిక్ ఫుడ్ అందించాలనేది మీ మంచి కృషి అని కూడా మేము చెప్తున్నాము. చాలా అంటే అప్రిషియేట్ చేస్తున్నాం అనమాట అందరి తరఫున కూడా. అంటే ఇలాగా ఉన్న ప్లేస్లోనే, తక్కువ ప్లేస్లోనే ఇలాగా ఎంతో మీ ఆసక్తిగా, ఇష్టంగా ఇలా పెట్టుకొని చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది ఈ ప్లేస్ అని కూడా చెప్తున్నాం మేము. అంటే పచ్చదనం, అందరు కూడా పచ్చదనం అందించాలని మీరు అంతే. అంటే మీరు ఒక గ్రూప్ ని ఫామ్ చేసి అందరికి కూడా ఇలా అవగాహన కల్పించడం నిజంగా చాలా అద్భుతము. చాలా మంచిగా వెళ్తున్నా అంటే చాలా మంచిగా ఉంది, బాగుంది చెప్పడానికి కూడా. అంటే మన విజయనగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారని నా ద్వయానికి మీరందరూ కూడా సహకరించి ఇలాగ ఈ రోజు సుమన్ టీవీ వారు కూడా వచ్చి దీన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని, దీన్ని అందరం ఒక సైనికుల్లా దీన్ని మనం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి. సుమన్ టీవీ గారికి, అలాగే వచ్చిన మీ పేరు సీమా గారికి, వచ్చిన వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరితో అయ్యేదైతే సాధ్యం కాదు. ఇలా అన్ని వైపుల నుంచి అందరం ప్రయత్నిస్తే దీన్ని చేయకుండా ఉండలేము, చేస్తాము. అందరం కూడా దీన్ని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందరూ కూడా దీన్ని అందరికి అందేలా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి, మీ ఛానల్ వారికి మీకు కూడా థ్యాంక్ యూ.